హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నిర్మద. అనదర్ షార్ట్ వీడియో. ఈ షార్ట్ వీడియోలో హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ గురించి షార్ట్గా తెలుసుకుందాం. ఈ వేలో మీరు గుర్తు పెట్టుకుంటే 10th క్లాస్ స్టూడెంట్స్ ఫైనల్ ఎగ్జామ్లో మీకు ఒకవేళ ఏదైనా క్వశ్చన్ మర్చిపోయినా మీరు ఈజీగా రాసే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా షార్ట్గా గుర్తు పెట్టుకుంటే అందుకోసం ఇలాగా ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టంలో చూసినట్లయితే మనకి బ్లడ్ అనేది టాక్సిక్ మెటీరియల్స్ని కలెక్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి అంటే సెల్ నుంచి అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం, ఎక్స్క్రీషన్ అంటే ఏం చెప్పుకున్నాం, సెల్లో జరిగే మెటబాలిక్ యాక్టివిటీస్ వల్ల ప్రొడ్యూస్ అయిన వేస్ట్నే మనం ఎక్స్క్రీషన్ అన్నాం కదా. సో ఇక్కడ సెల్లో జరిగిన మెటబాలిక్ యాక్టివిటీస్ వల్ల ప్రొడ్యూస్ అయిన వేస్ట్ మెటీరియల్స్ని బ్లడ్ అనేది కలెక్ట్ చేసి ఎక్స్క్రీటరీ సిస్టమ్కి అనేది పంపిస్తుంది. ఈ ఎక్స్క్రీటరీ సిస్టంలో మనకి బ్లడ్ అనేది ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎక్స్క్రీటరీ సిస్టంలో ఎక్కడ బ్లడ్ ఫిల్టర్ అవుతుంది అంటే నెఫ్రాన్స్లో, కిడ్నీలో ఉన్న నెఫ్రాన్స్లో బ్లడ్ అనేది ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది. ఈ నెఫ్రాన్స్ని మనం స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీ యొక్క స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఏంటి అంటే నెఫ్రాన్స్. ఇక్కడ మనకి ఇది 1 మార్క్ క్వశ్చన్కి అడిగే అవకాశం ఉంటుంది అనమాట. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీ యొక్క స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్స్ ఏంటి అని అడుగుతాడు. నెఫ్రాన్స్. ఓకే, అలా 1 మార్క్ క్వశ్చన్స్ ఇలా చదవడం వల్ల 1 మార్క్ 2 మార్క్స్ కూడా కవర్ అవుతాయి. ఇక్కడ నేను ఇందాక ఎక్స్క్రీషన్ చెప్పాను కదా, అది 1 మార్క్ అడగచ్చు, లేకపోతే 2 మార్క్స్ అని అడగచ్చు. నెక్స్ట్ ఎక్స్క్రీటరీ సిస్టంలో ఏమేమి ఉన్నాయని కూడా అడగచ్చు. ఎక్స్క్రీటరీ సిస్టంలో మనకి ఏమేమి ఉంటాయి, కిడ్నీస్, 1 పేర్ ఆఫ్ కిడ్నీస్, 1 పేర్ ఆఫ్ యూరిటస్, అలాగే యూరినరీ బ్లాడర్, అలాగే యూరిత్రా అనేవి ఉంటాయి. అది 1 మార్క్ అడిగే అవకాశం ఉంటుంది. ఇలా ఓకే, నెఫ్రాన్స్ అనేవి మనకి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీ యొక్క స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ అని చెప్తున్నాం. ఈ నెఫ్రాన్స్ అనేవి మనకి టఫ్ట్ క్యాపిలర్స్, ఇక్కడ మనకి ఒక గుత్తిలా కనిపిస్తాయి నెఫ్రాన్స్ అనమాట. ఆ గుత్తిలా కనిపించే క్యాపిలర్స్ని మనం ఏమని చెప్తామంటే గ్లోమిరాల్స్ అని చెప్తాం అనమాట. ఇది మనకి ఎలా కనిపిస్తుంది అంటే గ్లోమిరాల్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకి కప్ లైక్ స్ట్రక్చర్ అనే కనిపిస్తుంది. ఈ కప్ లైక్ స్ట్రక్చర్ని మనం బోమన్ క్యాప్సిల్ అని చెప్తాం. కప్ లైక్ స్ట్రక్చర్, బోమన్ క్యాప్సిల్ ఏ స్ట్రక్చర్లో కనిపిస్తుంది అని అడగచ్చు. అప్పుడు కప్ లైక్ స్ట్రక్చర్ అని చెప్పచ్చు. లేకపోతే కప్ లైక్ స్ట్రక్చర్లో కనిపించేది ఏంటి అని అడిగితే బోమన్ క్యాప్సిల్ అని రాయడానికి.